నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. తిరుచానూరులో అమ్మవారి స్థల వివాదం ఎట్టకేలకు కొలిక్కి వస్తుందా అనుకునే సమయంలో ఆ వివాదం కాస్త అమ్మవారిని బయటకు తీసుకొచ్చి పార్ట్స్ని విడదీసి నదిలో పడేసిన దుర్ఘటనని మనం చూసాము. దీని అసలు ఎలా సంబోధించాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. దీని వెనుక అసలు ఎవరున్నారు, దేన్ని ఉద్దేశించి ఇలా చేస్తున్నారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటల్లో. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, ఈ తిరుచానూరు వారాహి అమ్మవారి విషయంలో అసలు ఏం జరుగుతుంది సార్? దీన్ని వెనక ఉండి కూడా ఎవరు నడిపిస్తున్నారు సార్? ఒక అమ్మవారి గుడి, ఎంతో ప్రతిష్టాత్మకమైన అమ్మవారు, సో పార్ట్స్ని విడదీసి నదిలో పడేయటం, రాత్రికి రాత్రి, అది కూడా ఒక స్థల వివాదం, ఇలా అమ్మవారి దాకా వెళ్ళడం, అసలు ఏ కోణంలో చూడాలంటారు? అసలు అమ్మవారిని స్వర్ణముఖి నదిలో పడేయడం, విగ్రహానికి చేతులు విరగ్గొట్టి గుడిని ధ్వంసం చేయడం, ఇవన్నీ ఎప్పుడైనా సరే నాకు ఎందుకో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్లోనే ఆ విజయవాడలో 2 గణపతి గుళ్ళు ఎరగొట్టారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారో అసలు హిందూ సామాజిక వర్గానికి ఒక ఆయనేమో ఆయన తిరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరిగిన వాహనం పేరు వారాయి అని పెట్టుకున్నాడు. తర్వాత ఈ కర్రక జెండా బ్యాచ్ గాళ్ళు ఉంటారు, మొత్తం ఎక్కడ పడితే ఆడ ఈ మఠాలు కట్టుకుని. పెద్ద జీరేమో కొండ మీద ఉంటాడు, దేనికి ఉంటాడో ఎవరికి తెలీదు. వీళ్ళు హిందువుల మీద జరుగుతున్న దాష్టికల మీద నాకు తెలిసి శివానంద స్వామి ఒకరు ఉన్నారు, ఆయన ఒక్కడే పాపం ప్రతిసారి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఈ మిగిలిన వాళ్ళందరూ ఈ రియల్ ఎస్టేట్లో, మా చిన్న జీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్లోనే బిజీగా ఉంటాడు. పెద్ద జీరు అయితే అసలు కొండ మీద జరుగుతున్న అపవిత్ర ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుందానికి కూడా ఈరోజు దాకా ఆయన ప్రతిస్పందన నేను వినలేదు. వీళ్ళు ఈ మఠాలు కట్టుకుని పాము కోళ్ళు వేసుకుని తిరగడం, కర్రక జెండా కట్టుకుని తిరగడం తప్ప ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు హిందూ సమాజం చెప్పింది? తర్వాత విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు ఎందుకు ప్రతిస్పందించరు? ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయనేమో కాషాయ వస్త్రాలు ధరించి కింద నుంచి పైకి మెట్లు కడిగి ఇన్ని అవస్థలు పడ్డాడు కదా. ఆయన పెట్టుకున్న వాహనానికే వారాహి అని పెట్టుకున్నప్పుడు ఈ వారాహి అమ్మవారికి జరిగిన ఈ దాష్టికానికి ప్రతిస్పందన ఏంది అట్లీస్ట్? అది కూడా తిరుచానూరు అమ్మవారు, పద్మావతి అమ్మవారి టెంపుల్ సన్నిధిలో స్వర్ణముఖి నదిలో పడేస్తే అసలు గుళ్ళు ధ్వంసం చేయటమా? మన కల్చర్ అవి, మన కల్చర్కి ప్రతిబింబాలు అవి. భగవంతుని మనం ఆరాధిస్తున్న దానికి ఆ వారాయి అమ్మవారి యొక్క పవిత్రత, ఆవిడ యొక్క డెన్సిటీ అందరికీ తెలిసిన దగ్గర ఏంది ఇది? సంవత్సరాల తరబడి ఉన్న గుళ్ళని గోపురాలని తగలబెట్టుకొని మనం ఏం చేస్తాం? సరే, అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ నేత కిషోర్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పని అంటున్నారు. టీడీపీ నేత ఉండండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేత ఉండండి, లేకపోతే జనతా పార్టీ కూడా ఉండండి, లేకపోతే కాంగ్రెస్ కూడా ఉండండి, హిందూ మనోభావాలకు గాయం చెందినప్పుడు విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు మనకెందుకు ప్రతిస్పందించరారు? ధార్మిక క్షేత్రం అగ్రిగేట్లో 1,00,000 మంది ఉంటారు గ్యాదరింగ్ ఒక్కొక్క రోజు తిరుమల తిరుపతి ప్రాసెసింగ్లో. అలాంటి దగ్గర వాళ్ళు ఎందుకు ప్రతిస్పందించరు? ఈ మఠాలు కట్టుకొని కూర్చొని ఊరికే పనికిమాల ప్రవచనాలని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు కదా. ఇలాంటి వాటి మీద ఎందుకు వాళ్ళు ఫుడ్ డౌన్ చేయరు? మన గుడి మీద జరిగిన దగ్గర హిందువులుగా సమైక్యతని చాటి చెప్పడానికి ఇలాంటి దగ్గరికి ఎందుకు రావట్లేదు వాళ్ళు? మఠం రోజు ప్రవచనాలు చెప్పకుండా వచ్చి కూర్చొని ఒక రోజు గొడవ చేసి ఈ విగ్రహాలని మళ్ళీ పునఃప్రతిష్ఠించేదాకా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పలేరు? స్థల వివాదాలు ఏంటి? గుళ్ళు కూల్చడం ఏంటి? విగ్రహాలను ధ్వంసం చేయడం ఏంటి? మనం వేరే మతంలో లేవు కదా, విగ్రహారాధనకు వ్యతిరేకులం కాదు కదా. హిందువులుగా పుట్టినందుకు విగ్రహారాధన చేసుకుంటున్నాం. మన విగ్రహాలు ధ్వంసం చేయడానికి ఆలగవరిచ్చారు. ఈ రియల్ ఎస్టేట్ మాధ్యమాలకు వచ్చి ఒక్కొక్కడు నేను వెనకాతలు ఉన్నాం, ప్రభుత్వం వెనకాతలు ఉంది, లేదా ప్రభుత్వం వెనకాతలు లేదు, ఎవరు డెసిషన్లు అటు తీసుకుంటే ఇంకెందుకు దేనికి మేము భగవంతునికి ప్రార్థించాలా? మమ్మల్ని పరిరక్షించడానికి విశ్వ హిందూ పరిషత్ రాదు. ఈ మఠాలు ఎట్టుకున్న వాళ్ళు కర్రక జెండాలు కట్టుకుని తిరుగుతారు కానీ రారు. పొలిటికల్ ఎజెండాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళందరికీ పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయా? మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, మీరు అన్నట్టు ఆయన వెహికల్కి వారాహి అని పేరు పెట్టుకోవడం కానివ్వండి, ఆయన ఫస్ట్ నుంచి సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద చాలా అంటే ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాల బయట కూడా చాలా సెమినార్స్ ఇవ్వడం జరిగింది. మంచి కాన్సెప్ట్లతో ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. మంచి కాన్సెప్ట్. నువ్వు కూడా పెద్ద ప్రశ్న అడుగుతున్నావు. కానీ ఫస్ట్ డే ఆ తిరుమల లడ్డూల విషయంలో మొదలెట్టాడు. సనాతన ధర్మం కొత్త వేషం కట్టాడు. ఆ రోజు వేషం అయిపోయింది. తర్వాత ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు క్షమాపణ చెప్పించడం తప్ప సనాతన ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్ ఎక్కడ పోయింది? ఇదే సింహాచలంలో స్టాంపేడ్ జరిగి చనిపోయినప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ ఉన్నాడు? సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు విజయవాడ పరిసర ప్రాంతంలో 3 గుళ్ళు ఎరగొట్టారు. ఏడైనా నిజంగా సనాతన ధర్మ పరిరక్షణ అనే ఎజెండా ఈసారి బీజేపీ పరంగా ఎత్తుకున్నందుకు అట్లీస్ట్ నిలబడాలి కదా. ఇదేంటి నా ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని అట్లీస్ట్ కన్సర్న్ చూపించాలి కదా. అది లేక ఈ ప్రాబ్లం అంతా. మెయిన్ హిందూ ఐక్యత లేదు, హిందూ ప్రతిస్పందన లేదు. అంచేత ఏంటవుతుందంటే ఎవ్రీబడి టేకెన్ అస్ యాజ్ గ్రాంటెడ్. ఇదే ఒక మసీదు మీద కానీ లేదంటే ఒక చర్చి మీద కానీ పొరపాటున వెళ్ళి ఏమైనా చేయండి చూద్దాం,
తోలు తీసేస్తారు వాళ్ళు, బికాస్ వాళ్ళు సంఘటితంగా ఉంటారు. మన దగ్గర సంఘటితం లేదు. నీకు బుద్ధి పుట్టినప్పుడు నువ్వు గుడికి వెళ్తావు, నీకు బుద్ధి పుట్టినప్పుడు ఒక దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఇంకో దేవుడిని ఆరాధించు. మా గవర్నర్ నరసింహన్లాగా ఓన్లీ విష్ణు క్షేత్రాలన్నిటికీ పోతాడు, శైవ క్షేత్రాలకు వెళ్ళడు. వీళ్ళు గీతలు గీసుకుని కూర్చుని ఉంటారు. అంటే ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు సైలెంట్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమైనా ఉంటే ప్రతిస్పందన అనేది చూపించు. అది ఇరగొట్టి 4 రోజులు అవుతుంది. 4 రోజులు బట్టి ఆయన రియాక్షన్ ఏది? ఏం చేయాలంటారు? ప్రతిస్పందించాలి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి గరావ చేసి ఎవరు చేశారో బాధ్యుల్ని, అక్కడ కలెక్టర్ గారు, అక్కడ గౌరవ ఎస్పీ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, వీళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వమే కదా. ఎంతసేపు పట్టుకుంటారు వాళ్ళని? వాళ్ళు ఏమైనా పెద్ద తీసుమార్గంలా వాళ్ళు పట్టుకోలేరా? పట్టుకుని ప్రభుత్వ పరంగా శిక్షించి వాళ్ళతోనే పెనాల్టీ క్లాస్ కింద గుడిని పునర్నిర్మించే కార్యక్రమానికి తెరలేపారా? ఇది ప్రభుత్వ బాధ్యత. ఎక్కడ అసలు గుళ్ళ మీద, గుడికి సంబంధించిన స్థలాల మీద ఈ రకమైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకు వహిస్తున్నారు? అందరూ మౌనంగానే ఉంటున్నారమ్మా. నేను చెప్తుంది అదే. ధార్మిక క్షేత్రాలు, ఉదాహరణకి ముస్లింలు ఆరాధించే, నమాజులు చదువుకునే ముస్లిం మందిరాలు అంటాను నేను. ఖచ్చితంగా వాళ్ళ దాని ఏమంటారు మసీదులు కానీ, అలాగే చర్చిల్లో వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో కానీ అసలు ఎందుకు ఎవరిస్తారు ఈ డిస్క్రిప్షన్స్? ఎవడు దేవుడు వాడు? లౌకిక దేశం ఇది. దేవుళ్ళని ఖచ్చితంగా ఆరాధించుకుంటారు. వాళ్ళ టైములు వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ నియమాలు ఉంది. మనకే నియమాలు లేదు. అందుకనే ఎవ్రీబడి టేక్స్ అస్ యాజ్ గ్రాంటెడ్. మనలో ఐక్యత లేదు. అంచేత ఏంటంటే ఇలాంటి ఖచ్చితంగా ఇలాంటి దాష్టికలు జరుగుతూనే ఉంటాయి. మన ఐక్యంగా ప్రతిఘటించడం రాదు మనకి. నాకేంట్లే తిరుచున్నాను రావట్లే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను, కానీ ఇప్పుడైతే ఒక గుడి తగ్గింది అనుకునే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకండి బజరంగ్ దళ్ కార్యకర్తలు కానివ్వండి, చాలా మంది వచ్చి ఏదైనా ఎక్కడైనా హిందూ మతానికి సంబంధించి ఓన్లీ హనుమాన్ జయంతి అప్పుడును, వ్యాలంటైన్స్ డే అప్పుడు అడవ చేసేవాళ్ళు. కానీ ఈ బజరంగ్ దళ్ వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు? ఎందుకు మా భాను ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు, అక్కడే ఉంటాడు, ఎప్పుడు తిరుమలలోనే ఉంటాడు. ఆయన నిజంగా ధార్మికతలకి మారుపేరు అన్నట్టు ఉంటాడు. ఇమీడియట్ ప్రతిస్పందన అనేది వెళ్ళాడు అక్కడికి. సరే కాదు, దీస్ పీపుల్స్ రెస్పాన్స్ వేర్ ఇస్ ఇట్? ఇప్పుడు జరిగే అన్యాయాల మీద, అక్రమాల మీద మరి వైసీపీ ప్రతి విషయానికి ముందుండి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మరి ఈ అంశానికి సంబంధించి వైసీపీ కూడా ముందుకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది, హిందూ మతం మీద కానీ, హిందూ మతం గురించి నేను మాట్లాడలేదు, అంటే హిందువులకు సంబంధించిన గుడి విషయం కానివ్వండి, లేకపోతే గుళ్ళో అమ్మవారిని ధ్వంసం చేయటం కానివ్వండి, నిర్దాక్షిణ్యంగా నదిలో పడేయటం కానివ్వండి, మరి ఈ అంశం మీద వైసీపీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడొచ్చు కదా? తిరుపతి విజయవాడలో జరిగినప్పుడు మల్లాది విష్ణు అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఏ విధంగా ప్రతిస్పందించాడో, ఏ విధంగా ప్రతిఘటించాడో తెలుసు. ఇక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళ రేపట్లో ప్రతిస్పందన ఉంటుంది. మనం వీడియోలు కవరేజ్ చేయకపోతే మనం ఏం చేస్తాం? ప్రతిస్పందన ఉంటుంది. ఉంటుందా? ఉంది ఆల్రెడీ. మరి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ కూర్చుని దాన్ని సాల్వ్ చేసేదాకా కదలొద్దని చెప్పినప్పుడు మరి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అక్కడ కూర్చుని దీన్ని అంటే జనాల్లోకి తీసుకెళ్ళి ఇది ఇలా జరిగింది కాబట్టి మేము దీని మీద సమస్యను పరిష్కరించే దిశగా మేము ఇక్కడ కూర్చుని మేము మాట్లాడతాము, దీన్ని సర్దుబాటు చేస్తాము అని చెప్పి కూర్చోవచ్చు కదా ఆయన కూడా. కదా, జగన్మోహన్ రెడ్డి నేను సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఎత్తుకోలే కదా. సమస్యల మీద ఉన్నారు కదా. సమస్య అన్నది అక్కడ స్థానిక సమస్య. అంటే మామూలుగా నేను మళ్ళీ చెప్తాను, స్థానిక సమస్యలు ఆర్గ్యుమెంట్ చేసుకుందాం నాకే అభ్యంతరం. ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణకి నేను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఒకటంటే ఆయన పవన్ కళ్యాణ్. అప్పుడు ఇది బాధ్యత కదా. పార్టీ పార్సల్స్ అంటే సనాతన ధర్మంలో గుళ్ళు గోపురాలని పరిరక్షించవలసిన బాధ్యత ఉంటుంది. హిందూ ధర్మానికి సంబంధించిన కైంకర్యాలన్నీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ఎజెండా ఎత్తుకున్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు స్థానిక సమస్య అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డికి డిప్లై చేశారు లేదన్నది అడుగు, చెప్పాలి సమాధానం. అంతేగాని నేను సనాతన ధర్మ పరిరక్షకుడు అని పవన్ కళ్యాణ్ లాగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అంటే నేను లౌకిక దేశంలో అన్ని మతాల కులాలకి నేను బాధ్యత తీసుకుంటున్నాను, ఇవాళ నుంచి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్తే నువ్వు నేను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. సనాతన ధర్మాన్ని ఆయన ఎత్తుకున్నారు కాబట్టి, లేకపోతే హిందూ ధర్మాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు కాబట్టి ఆయన వచ్చి మాట్లాడాలి, లేకపోతే ఆయన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని మీరు అంటున్నారు. నేను అనేది అక్కడ ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది స్థల వివాదం విషయంలో కానివ్వండి, అమ్మవారికి ఇలా జరిగింది కాబట్టి అక్కడ జరిగిన అన్యాయం మీద మాట్లాడొచ్చు కదా అని నేను అంటున్నాను. నేను చెప్తుంది అదేనమ్మా, తిరుపతి లడ్డూల్లో కల్తీ జరిగిందన్న ఒక ఇల్యూజన్కి ఆయన అంత ప్రతిస్పందించాడు సనాతన ధర్మాన్ని భుజంగా వేసుకుని. ఇక్కడ ఆయన అత్యంత గౌరవం ఇచ్చి ఆయన వెహికల్కే పేరు పెట్టుకున్న వారాహి వాహనం లాంటి వారాహి దేవతకి అక్కడ అపదృష్టపాలైనప్పుడు ఆయన ప్రతిస్పందన ఏదన్నది ప్రశ్న. ఇది ఖచ్చితంగా వైఫల్యమే అంటారు. ప్రభుత్వ వైఫల్యమే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలకి పరిరక్షణ జరగట్లేదు అన్నది ప్రభుత్వ వైఫల్యం కింద చూడాలి కదా. ఓకే, ఆయన ముందుకొచ్చి ఇప్పుడు లౌకిక దేశం హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, బౌద్ధులకి, జైన్లకి అందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఫెడరల్ సిస్టంలో. మరి హిందూ దేవాలయాలకి అంటే నా మనోభావాలు గాయమైనట్టే కదా. అక్కడ ప్రభుత్వం నుంచి ఇదేది కార్యాచరణ అనేది ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించవలసింది. నెక్స్ట్ ఉన్నది విశ్వ హిందూ పరిషత్ హిందువుల ప్రతినిధులను చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. రాజకీయాలు అలవాటు పడ్డారు ఈ మధ్యన.
బీజేపీకి తప్ప ఇంకెవరికి పెంచారు. బీజేపీ ఎజెండా కూడా హిందూ దేశం కింద అనౌన్స్ చేద్దాం అన్న కాన్సెప్టే కదా. ఏ రాళ్ళ ప్రతిస్పందన ఇది? బీజేపీ ప్రతినిధిగా భాను ప్రకాష్ రెడ్డి ఉన్నాడు అక్కడ అన్న, ఆయన ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎజెండా ఎత్తుకున్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళదే కదా బాధ్యత. అవును, ఖచ్చితంగా వాళ్ళదే బాధ్యత. అట్లాంటప్పుడు అసలు దీనికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కోకుండా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కనుక్కున్నారో కనుక్కోలేదు, ఎరగొట్టినాడు ఎవడో నువ్వే చెప్పినావు కదా. ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన అయినా అనుకుంటున్నారు. ఆ గురించి అనుకుందాం. పోనీ ముందు సస్పిషియస్ క్యారెక్టర్ అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. కాదు లేదా అవునా పట్టుకోండి. లాస్ట్కి మీ దగ్గర ఒక కంక్లూజన్ రిమార్క్స్ ఉంటాయి కదా ప్రభుత్వాల తరఫున. పిచ్చోడేనట. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.